చేపడుతున్న ఈ శుభ సందర్భంగా జరుగుతున్న ఈ అభినందన సమావేశానికి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న సోదరులు మనందరి పెద్దలు బాలసుబ్రహ్మణ్యం గారికి, నా ప్రియ మిత్రులు సోదర సమానులు, చాలా కాలంగా ఉద్యమానికి అన్ని రకాలుగా చైతన్యం అందిస్తున్న నా సోదర సమానుడు అధ్యక్షుడు శ్రీనివాస్ అన్న కూడా అదే సమానుడు ఖలీల్ భాయ్ అన్న గారికి, ఈరోజు పదవి బాధ్యతలు చేపడుతున్న ప్రమాణ స్వీకారం చేస్తూ బాధ్యతలు చేపట్టిన మీరు కూడా అన్నను అభినందించడానికి, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి రావాలని చెప్పి ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ, పాత్రికేయ మిత్రులుంటే వారందరికీ ధన్యవాదాలు. అన్నతో నేరుగా ప్రత్యక్షంగా పరిచయం లేని రోజుల్లోనే వర్గీకరణ ఉద్యమం జరుగుతున్న సమయంలో ఆ వర్గీకరణ సాధించిన తర్వాత ఫలాలు అందుకోవడం ద్వారా ఈరోజు దాని అంతిమ రూపమే ఇవాళ డైరెక్టర్గా నిజంగా అది 2003 అంటే మనం 2000 సంవత్సరం నుంచి 4 ఏళ్ళు వర్గీకరణ ఫలాలు విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, ప్రమోషన్లలో మనం పొందగలిగాం. మొదటి ఫలాలు పొందిన మన తరం అన్ని రంగాల్లో స్థిరపడిపోయింది. కానీ దురదృష్టం 20 ఏళ్ళు మనల్ని స్వార్థపరమైన వర్గం మన వెనుగొనిట్టేశారు. 2004 నుంచి మళ్ళీ 24 వరకు 2 దశాబ్దాల పాటు ఆ వర్గీకరణ ఫలాలు పొందలేకపోయారు. మనం చూడండి, ఈరోజు ఈ స్థాయిలో నిలబడడానికి కూడా అవకాశం కొంత వచ్చేది కాదు. నిజంగా ఒక 4 ఏళ్లలోనే ఆనాడు అందుకున్న ఫలాల వాళ్ళు చాలా రకాలుగా చాలా స్థాయిలో కనిపిస్తున్నారు. 20 ఏళ్ళు మనం ఫలాలు కోల్పోయాం కదా. నిజంగా 20 ఏళ్ళు కూడా ఫలాలు మనకు అప్పటి నుంచి కంటిన్యూ అవుతే ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో అన్ని రంగాల్లో కీలకమైన స్థానంలో మన జాతి బిడ్డలు కనిపిస్తారు. అయినప్పటికీ ఆనాడు దాదాపు డైరెక్ట్ గా వర్గీకరణ ఫలాలు ఉద్యోగ రంగంలో 22 నుంచి 25,000 ఉద్యోగాలు ఆనాడు మన బిడ్డలకు దక్కడం, ఉన్నత విద్యారంగంలో మన పిల్లలు ముందుకు సాగడం, ప్రమోషన్లలో కూడా మన వాళ్ళకు అవకాశం దక్కడం. నేను ఎక్కడికి వెళ్ళినా సరే, ఇప్పుడు 2024-25 మధ్యలో వచ్చిన ఫలాలు ఇప్పుడు ప్రారంభమవుతున్నాయి. కానీ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్ళినా, లేకపోతే దేశంలో ఏదైనా వివిధ రాష్ట్రాలు తిరుగుతున్నప్పుడు కూడా మన బిడ్డలు కనిపిస్తే, మన తమ్ములు మన చెల్లెలు కనిపిస్తే, అన్న మేము ఇక్కడ వచ్చినామనంటే ఆనాడు సాధించిన వర్గీకరణ ఫలాలతో అని మేము ఇక్కడికి వచ్చామని చెప్తుంటే, వర్గీకరణ లేని గత 5 దశాబ్దాలు ఎంత నష్టపోయినామో, వర్గీకరణ కోల్పోయినాక మళ్ళీ 20 ఏళ్ళు ఎట్లా నష్టపోయినామో, కేవలం వర్గీకరణ అమలు జరిగిన 4 ఏళ్లలోనే జాతి బిడ్డలు ఎట్లా విస్తరించారో చాలా ఒకవైపు బాధ. 7 దశాబ్దాలు నష్టపోయినాము. కొంతకాలమైన ఆనాడు అమలు జరిగినందుకు ఒకనాడు గర్వకారణం అంతటా కనిపిస్తుంది. ఏదేమైనా ఒక గెలుపు అనేది ఒకనాడు చేసే ప్రయత్నం వల్ల రాలేదు కావచ్చు. కానీ జాతి సమాజం నిరంతరం ఈ ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించింది, అండదండలు అందించింది. కాబట్టి ఒక తాటి మీద నిలబడ్డది. కాబట్టి మనం ఆ లక్ష్యాన్ని చేరుకోగలిగాం. నిజంగా మన వర్గీకరణ వ్యతిరేక స్వార్థపరమైన వర్గం మనకంటే అన్ని రంగాల్లో కీలకమైన స్థానాలు ఆక్రమించుకుని ఉండేవాళ్ళు. అన్ని వ్యవస్థలను ప్రభావితం చేసేవాళ్ళే, శాసించేవాళ్ళే. మనం ఎక్కడునో కింద పడిపోతే ఎక్కడ చూసినా అక్కడ కొండలాగా కనిపించేవాళ్ళు. నిజంగానే వాళ్ళనే ఢీకొన్నాం. అంతిమంగా జాతి ఒక తాటిది నిలబడ్డది. సమాజం మన ఉద్యమాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని, ఇప్పుడు అన్న ఖలీల్ అన్న గురించి ఎందుకు చెప్పాలంటే
వర్గీకరణ ఫలాలు ఆయన కుటుంబానికి అందవు. కానీ చేస్తున్న పోరాటంలో ధర్మం ఉన్నదని చెప్పి ఖలీల్ లాంటి వాళ్ళు ఈ సమాజంలో అన్ని వర్గాలు మనకు అండదండలు అందించారు. మన జాతి పట్ల ప్రేమను అభిమానాన్ని సమాజం చాటింది. మనం ఎప్పుడు సమాజం పట్ల కృతజ్ఞత ఉండాల్సింది. నిజంగా చెప్పాలంటే ఈ 32 ఏళ్ళు ఇప్పుడు మనకు ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలై సరే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 24లో వచ్చింది. అంటే మొత్తం 30 ఏళ్ల పోరాటం. అంతకుముందు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి ఆయన మనకు ఖచ్చితంగా చేసి పెడదామనే ఒక కమిట్మెంట్ తో తర్వాత జరిగిన పరిణామాలన్నీ మనకు అనుగుణంగా జరిగిన విషయం అందరికి తెలుసు. ఈ 30 ఏళ్ల పోరాటం అన్యాయం జరిగిన ఒక మాదిగలు మాత్రమే కొనసాగించినట్టు కాదు. ప్రతి దశలో, ప్రతి ఉద్యమంలో, ప్రతి ఘట్టంలో సమాజంలో అన్ని వర్గాలు, కులాలు, మతాలు, రాజకీయాలకు సంబంధం లేకుండా మన జాతి ఉద్యమాన్ని ఆశీర్వదించారు, అండగా నిలబడ్డారు. వాళ్ళ సహకారం, వాళ్ళ పాత్ర, వాళ్ళ మద్దతు, వాళ్ళ అండదండలు అన్ని రూపాయలు లేకపోతే కూడా ఇంత ఉద్యమాన్ని రాష్ట్రంలో చిన్నగా మొదలుపెట్టి దేశంలో నడిపే వాళ్ళం కాదు. కాబట్టి జాతి సాధించుకున్న ఫలాలు జాతి బిడ్డలకు అందుబాటులోకి వస్తున్నాయి. కానీ జాతి కోసం జరిగిన ఉద్యమాన్ని సమాజం ఆశీర్వదించింది. సమాజంలో అన్ని వర్గాల పట్ల కూడా మనం ఆ కృతజ్ఞత భావాన్ని మనం ప్రదర్శించాలి. నిజంగా మనకు సమాజం ఎందుకు మద్దతిందంటే అరే వీళ్ళకి ఏదైనా చిన్న సహాయం చేస్తే జీవితాంతం మనం గుర్తించుకుంటారు, వాళ్ళు చాలా కృతజ్ఞత కలిగిన కులం వాళ్ళు మంచి వాళ్ళు, పేదవాళ్ళు, ఎవరన్నా చిన్న సహాయం చేసిన వాళ్ళు జీవితాంతం మర్చిపోరని ఒక మంచి అభిప్రాయం సమాజంలో మన మీద ఉన్నది. దాన్ని మనం శాశ్వతంగా నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉన్నదని కూడా నేను భావిస్తూ, అదే సమయంలో ఇక్కడ ఈ అవకాశం నిజమే మనందరికీ తెలుసు. ప్రారంభంలో వర్గీకరణ జరిగినప్పుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి ఉన్నారు. అప్పుడు ఎన్డీఏ భాగస్వామి. ఎస్సీ వర్గీకరణను అడ్డుకోవడానికి ఆనాడు ప్రయత్నం చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆర్డినెన్స్ తీసుకొస్తే ఆర్డినెన్స్ కూడా అడ్డుకున్నది స్వార్థపర వర్గం. ఆర్డినెన్స్ అడ్డుకోవడానికి గవర్నర్ దగ్గరికి వెళ్లి చాలా ఇబ్బందులు పెట్టేశారు, మీరు చేయొద్దు అని చెప్పి. గవర్నర్ గారు ఏం చేసిందంటే నాకెందుకులే అని చెప్పి ఆయన వెంటనే రాష్ట్రపతి అభిప్రాయం కోసం పంపాడు. అప్పుడు రాష్ట్రపతి అభిప్రాయం కేఆర్ నారాయణ గారు రాష్ట్రపతిగా ఉన్నారు ఆ రోజుల్లో. కానీ ఎన్డీఏ భాగస్వామ్యం. అప్పుడు వాజ్పేయి గారు ప్రధానమంత్రి గారు, అప్పుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, ఆనాడు ఎల్కే అద్వానీ గారి దగ్గరికి వెళ్ళి, అప్పుడు హోంశాఖ చూపెడుతుంది ఈ ఫైల్ హోంశాఖ పర్యవేక్షణ నుంచి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళాలి. అక్కడ గౌరవ చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి హోంశాఖ పెద్దల అద్వానీ గారి దగ్గర కూర్చొని ప్రధానమంత్రి గారు నొప్పించి అక్కడ నుంచి ఫైల్ పాజిటివ్ గా అటు రాష్ట్రపతికి పంపించి రాష్ట్రపతి ద్వారా వర్గీకరణ చేసిన చరిత్ర ఆనాడు చంద్రబాబు నాయుడు గారికే ఉన్నాయి. రాష్ట్రపతి కేఆర్ నారాయణ. కానీ ఫైల్ పంపింది మాత్రం పాజిటివ్ గా పంపింది మాత్రం ఆనాటి ఎన్డీఏ ప్రభుత్వం. అంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఉండడం వల్లనే వర్గీకరణ అమలు జరిగింది. విద్యా ఉద్యోగ రంగంలో ప్రమోషన్లో ఆ చంద్రబాబు నాయుడు గారి ఫలితమే మరి ఇక్కడ దాకా వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు వర్గీకరణ అమలు జరిగే సమయానికి మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వమే ఉన్నది. గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉన్నాడు. అందులో ప్రధాన భాగస్వామి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు. ఓకే, గౌరవ నరేంద్ర మోడీ గారు ఆశీస్సులు మన వర్గీకరణ ఉద్యమానికి అండదండలు అన్ని రకాలుగా ఉన్నాయి. అమిత్ షా గారు ఉన్నాయి, కిషన్ రెడ్డి గారు ఉన్నాయి, అంతకుముందు వెంకయ్య నాయుడు గారు అందరి ఉన్నాయి. అంతిమంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మనకు అనుకూలంగా వచ్చే సమయానికి పెద్దలు గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు జగన్ గారి గవర్నమెంట్ కొనసాగుతున్న దశలో కానీ ఎస్సీ వర్గీకరణ మీద అనుకూలంగా మాట్లాడడానికి కేసే ఆంధ్రప్రదేశ్ కేసు. సుప్రీంకోర్టులో కేసు నడిచింది ఈవి చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసు. ఆనాడు మనల్ని ఓడించింది కూడా ఈవి చిన్నయ్య కేసు. ఆనాడు 2004లో జడ్జిమెంట్ ఆంధ్రప్రదేశ్ కేసు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఒక లాయర్ను పెట్టమని ఎన్నిసార్లు తిరిగినా కూడా జగన్ గారు వర్గీకరణకు అనుకూలంగా లాయర్ను పెట్టడంలో కూడా ఆయన నిర్లక్ష్యం చేశాడు, మన అందరూ తెలుసు. కానీ లాయర్ను పెట్టడానికి సాయం అందించడంలోనూ మనకు అనుకూలంగా నిర్ణయాలు రావడంలో కేంద్రంతో మాట్లాడడంలోనూ అంతిమంగా సమస్య పరిష్కరించడంలోనూ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు అప్పటికి ముఖ్యమంత్రి కాలేదు. ఇది అంతకుముందు ముఖ్యమంత్రి కాలేదు. అంటే కోర్టు విచారణ జరిగే సమయానికి జగన్ గారి ముఖ్యమంత్రి ఉన్నారనేసి మీరు మర్చిపోవాలి. అంటే జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టాల్సిన లాయర్ను కూడా పెట్టలేదు.
కానీ మనం ఎంఆర్పీ తరఫున పెట్టిన లాయర్కి సంబంధించిన విషయంలో అన్ని రకాల చేయుతలు అందించడంలో కూడా అప్పటికి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు లేటు ఎన్నికలు 2024 జరిగినాయి. మన ఆర్గ్యుమెంట్ జరిగింది 2023లో. కాబట్టి న్యాయ వ్యవస్థను కదిలించడంలో కేంద్రం ఎంత సాయం చేసిందో, న్యాయ వ్యవస్థ తరఫున మనం పోరాటం చేయడంలో పేద బిడ్డలం కాబట్టి చేయుతనివ్వడంలో చంద్రబాబు నాయుడు పంపుతుంది. అంతిమంగా వర్గీకరణ క్లియర్ అయిన వెంటనే చంద్రబాబు నాయుడు గారే వర్గీకరణ చేసి పెట్టాడు. దానివల్ల ఫలాలు మన బిడ్డలకి ఇక్కడ విద్యా ఉద్యోగ రంగాల్లో అందుబాటులోకి వస్తున్నాయి. ప్రమోషన్లో కూడా వర్గీకరణ వచ్చేసింది. మన అంతిమంగా ఆనాడు వర్గీకరణ జరుగుతున్న కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు అన్ని రకాలు ఉండడం వల్లనే ఒక ప్రమోషన్ ఆడబోలేదు. ఈ రోజు మళ్ళా లక్కి మళ్ళా ఎన్డీఏ ప్రభుత్వం ఉండేది, చంద్రబాబు నాయుడు ఉన్నారు, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి ఏదేమైనా ఒక జాతి చాలా అత్యంత వెనుకబడ్డ జాతికి న్యాయమైన యుద్ధం చేస్తున్నప్పుడు కాలం ఆయా సందర్భంలో మనం కలిసి వచ్చడానికి ఇది దేవుడు ఆశీస్సులో ఉంటాయనడానికి ఇది ఒక బలమైన సాక్ష్యం. ఏదైనా అన్నను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆయన జాతి పట్ల అంకితమైన వ్యక్తి, సమాజం పట్ల కృతజ్ఞత కలిగి ఉండే వ్యక్తి, ఎలాంటి మచ్చలేని వ్యక్తి. అన్న ఈ స్థాయికి వచ్చినందుకు మనసు అభినందిస్తూ ఈ స్థాయిలో నిలబెట్టినందుకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అన్న చేసే ప్రతి కార్యక్రమంలో మనందరం భాగస్వాములు అవుదాం. అన్నకు అన్ని రకాలుగా చేయుతనిద్దామని కూడా పూర్తి చేస్తూ ధన్యవాదాలు. ఈయన కూడా ఫస్ట్ ఫలా నేనే అనుకున్నాడు.